ఇన్నాళ్ళు హైడ్రా సౌండ్ కాస్త తగ్గిందేంటి అనుకుంటున్నారా? అందుకే ఇప్పుడు హై స్పీడ్ తో దూకుడుగా రాబోతోంది హైడ్రా. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభం కాబోతోంది. హైడ్రాకి ప్రత్యేక కోర్టు త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ ఏడాది హైడ్రాకి బిగ్ ఇయర్ అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఒకటి హైకోర్టు కూడా వారు ఒక సెపరేట్ కోర్టుకి, అంటే ఆల్రెడీ మనకి 9th అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్ట్ నాంపల్లి, దాన్ని హైకోర్టు కూడా వారు ఆమోదించారు. గవర్నమెంట్ కూడా వారు సిఫార్సు చేశారు. సో త్వరలో గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవ్ అయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన మేము లోపల ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో త్వరలో దీన్ని ప్రారంభిస్తాం. ముందు ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని అతను చేస్తే ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించిన దాన్ని వాళ్ళ నుంచి అంటే వాళ్ళ చెర నుంచో లేదా వాళ్ళ దీని నుంచి విముక్తి చేసేది అనేది హైడ్రా ఇన్నాళ్ళు చేస్తుంది. ఇప్పుడు ఏంటి, ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎలా ఆక్రమించాడు, దాని వెనకాల ఏమైనా తప్పుడు డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేషన్ చేశాడా, చీటింగ్ చేశాడా, ఇవన్నీ కూడా, లేకపోతే ఒక చెరువు ల్యాండ్ ఆక్రమించాడు, అవన్నీ కూడా ఇప్పుడు క్రిమినాలిటీ ఆస్పెక్ట్ అనమాట. అంటే ఇండియన్ పినల్ కోడ్, గతంలో ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఉంది, ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ ఈ ప్రావిజన్స్ అన్నింటినీ కూడా యూజ్ చేసుకుంటూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, ఈ అంటే ఒక దర్యాప్తు, అంటే దాంట్లో చేసినటువంటి క్రిమినల్ చర్యను కూడా మనం వెరిఫై చేయడానికి, ఎంక్వైరీ చేయడానికి ఇప్పుడు మాకు మార్గం అయింది.